ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ సీజన్లో మనం అందరం ఉన్నామండి. అయితే దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని చూపించడం జరిగింది. ఆ యొక్క దర్శనం యొక్క అర్థం, మరి అది సంఘానికి దేవుడు ఏ విధంగా ఇస్తున్నాడో మీకు అందరికీ చెప్పాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మనం అందరం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ మేమైతే ప్రతిరోజు చెప్తా ఉన్నాం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ దానిలో ఉన్న మర్మాన్ని గ్రహించలేకపోతున్నామని. ఆమెన్. కనుక ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క విజన్లో, ఈ యొక్క దర్శనంలో ప్రతి విశ్వాసి ముందుకు వెళ్ళబోతా ఉన్నాడు. ఆమెన్. సో మొట్టమొదటిది ఏంటంటే ఆ యొక్క అనాయింటింగ్ ఏంటి అంటే ఆక్స్ అనాయింటింగ్. హల్లెలూయా. అంటే వైల్డ్ ఆక్స్ అనాయింటింగ్. హల్లెలూయా. సో ఈ యొక్క ఆక్స్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఏది అని అనుకుంటున్నారా? చూడండి, గురుపోతు అంటే అనాయింటింగ్. హల్లెలూయా. గుర్తు వచ్చి ఉంటుంది చాలామందికి. సో ఈరోజు ఈ యొక్క దర్శనాన్ని నేను చూసిన దాని తర్వాత దేవుడు ఇచ్చినటువంటి మాటను బైబిల్ గ్రంథంలో నుండి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మొదటిది 92వ కీర్తన 10వ వచనం మనం చూస్తే, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. అనేక మంది విశ్వాసుల జీవితంలో ఈ యొక్క అభిషేకం మీ జీవితాలలోనికి రాబోతుంది. ఆమెన్. సో మీ యొక్క తలలు అవమానంతో ఉన్నవి, లేదంటే ఇప్పటి వరకు కృంగిపోయింది, దేవుడు మీ యొక్క స్థలాన్ని, మీ యొక్క పొజిషన్ని, మీ యొక్క ఘనతని మరి గురుపోతు కొమ్మును పైకెత్తినట్టు ఈ అభిషేకం వలన మీ యొక్క తలలను దేవుడు పైకెత్తబోతా ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం, రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ యాక్యురేట్గా జరుగుతుంది. చూడండి, ఈ యొక్క అనాయింటింగ్ ఏం చేస్తుందంటే, నీకు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి కార్యము స్లోగా ఉన్నది, ఎక్కడో స్టక్ అయిపోయాను అనుకునేది చాలా త్వరగా వేగంగా నీ జీవితంలో జరగబోతా ఉంది. ఆమెన్. సో నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ అనాయింటింగ్ మళ్ళీ ఇంకొక అభిషేకం ఎక్కడుందంటే, సామెతలు 14లో మనం చూస్తే 4వ వచనం, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగుని. అభిషేకము విశ్వాసి నీ జీవితంలో, నా జీవితంలో గొప్పదైనటువంటి వచ్చుబడిని, సమృద్ధిని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని రాబోతుంది. ఆమెన్. ఈ అభిషేకము ఐ బిలీవ్, నేనైతే నమ్ముతున్నాను ఏంటంటే, ఇక క్రిస్మసే కాదండి, 2026లోనికి అడుగు పెట్టబోతున్న ప్రతి విశ్వాసి జీవితంలో ఈ యొక్క 3 కార్యాలు దేవుడు ఈ యొక్క అభిషేకం ద్వారా మీ అందరికీ రిలీజ్ చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ విశ్వాసం ఉంచి ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని రాసుకోండి, ధ్యానించాలి, దాన్ని మీరు ప్రవచించాలి, ప్రార్థించాలి. ప్రార్థనా రూపంలో నీ బిడ్డల మీద, మీ తల్లిదండ్రుల మీద, మీ యొక్క అక్కచెల్లెల మీద, అన్నదమ్ముల మీద, కుటుంబీకుల మీద, సంఘం మీద. హల్లెలూయా. సో మరి ముఖ్యంగా అందరికంటే